అయితే ఆరా ఎలా తెలుస్తుంది అని కొంతమంది అడిగారు క్వశ్చన్. ఓకే, సో వెరీ గుడ్ క్వశ్చన్. సో మన బాడీ లోపల మనం ఉన్నామని అయితే ఎలా తెలుస్తుంది? కళ్ళు మూసుకుని మన లోపల చర్మం లోపల మన ప్రెసెన్స్ ఉంటుంది. ఉన్నాము అని తెలవడం ప్రెసెన్స్ అంటాం మనం. అందరు కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకుని చేతిలో ఉన్నానా, ప్రెసెన్స్ ఉందా, కాళ్ళ లోపల, ఛాతి లోపల, కడుపు లోపల, మోకాళ్ళ లోపల, అరికాళ్ళ లోపల మనం ఉన్నామా, కళ్ళకి లోపల ఉన్నాము అంటే అన్ని చోట్ల ప్రెసెన్స్ ఉంది అంటే నేను ఉన్నట్టు నాకు తెలుస్తుంది. లోపల ఉన్నామంటే పి అని టైప్ చేయండి. నేను ఉన్నట్టుగా నాకు తెలుస్తుంది. ఉన్నాను అలైవ్, నాకు నా చెయ్యి ఉంది, చెయ్యి లోపల నేను ఉన్నాను, చెయ్యి లోపల నా చెయ్యి తెలుస్తుంది, చెయ్యి ఉన్నట్టు తెలుస్తుంది. అట్లనే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మన లోపల ఉన్నాం కదా, అట్లనే మన బయట కూడా మన శక్తి క్షేత్రం లైట్ గా ఉంటుందన్నమాట. ఇప్పుడు గమనించండి, మన బయట కూడా ఉందా అంటే ఎలా తెలుస్తుంది అంటే ఓకే, బయట కూడా ఒకసారి ట్రై చేయండి, ఎంతమందికి తెలుస్తుందో. బయట కూడా మన చుట్టుపక్కల గాలి లోపల మన శక్తి క్షేత్రం అనేది ఉంది ఒకటి. మనకంటూ ఒక శక్తి పొంగిపోలుతో ఒక చక్కటి శక్తి క్షేత్రం అనేది ఉంది, ఆరా అనేది ఉంది. అది మన చుట్టూరా కొంత దూరం వరకు ఎలా తెలుస్తుంది అంటే వైబ్రేషన్స్ అన్నమాట. డిఫరెంట్ గా ఉంటాయి, కొంచెం యాక్టివ్ గా. మన ఒక సౌండ్ కూడా వస్తుండొచ్చు, సౌండ్ కూడా వినిపించుండొచ్చు. చుట్టూరంగా కూడా ఒక శక్తి క్షేత్రం ఉంది అనేది కళ్ళు మూసుకుని ఫీల్ అవ్వచ్చు కొంతమంది, కళ్ళు తెరిచి కూర్చోవచ్చు కొంతమంది. ఒక సినిమాలో ఒక మాస్టర్ కూర్చుంటారు అనమాట, ఇంకో మాస్టర్. ఆయన అటు సైడ్ తిరిగి కూర్చుంటాడు. వెనకాల నుంచి వాళ్ళ శిష్యుడు ఎవరో ఒకరిని 3 రాళ్ళు వేస్తారు. టకా 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 3 రాళ్ళు వేస్తారు. వెనకాల ఒకరు కూర్చొని ధ్యానం చేస్తుంటే వెనకాల నుంచి రాళ్ళు వస్తాయి. ఆయన చేస్తాడు ఒకటి, ఇంకో రాయి ఇలా 3 రాళ్ళు పట్టేసుకుంటాను కళ్ళు మూసుకునే. ఎందుకంటే అదే ఆ శక్తి క్షేత్రం నుంచి చీల్చుకుంటూ ఆ రాయి వస్తుంటే ఆ రాయి ఆ శక్తి క్షేత్రం లోపల ఉన్న ఆ డిఫరెన్స్ గమనించి పట్టుకుంటా వెనకాల నుంచి అలా. అంటే అది అంత లెవెల్ అంత క్లియర్ గా తెలియకుండా కొంతవరకు తెలుస్తూ ఉంటుంది మనకంటూ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకొక ఎగ్జాంపుల్ మీరు ట్రై చేయండి, మీకు తెలుస్తుంది మీ శక్తి ఏదో మీకు ఉన్నదని తెలుస్తాను. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకో. ఒక గోడ ఎదురుగా ఒక గోడ పెట్టుకోండి. ఒక రూమ్ లో చీకటి రూమ్ అయ్యుండొచ్చు, వెళ్తురు అయ్యుండొచ్చు, ఎలా అయినా పర్వాలేదు. చీకటి రూమ్ అంటే కొంచెం బెటర్. ఓకే, సో ఒక రూమ్ లో వెళ్ళి అప్రాక్సిమేట్ గా ఒక గోడ ఎక్కడ ఉందో తెలుసు కదా, సార్ చూసుకుని 4-5 ఫీట్ల దూరం తెలుసుకుని కళ్ళు మూసుకుని స్లోగా నడుస్తుండండి. చేతుల్లో పెట్టుకుని అంటే స్లోగా నడుస్తూ గోడ దగ్గర దాకా వెళ్తుంటే తెలుస్తుంది, ఏదో వస్తుంది అంటే మన ఆరా అనేది ఆ శక్తి క్షేత్రంలో గోడకు టచ్ అయ్యి కొంచెం రివర్స్ వస్తూ ఉంటుంది అన్నమాట. మన శక్తి మనకే తగులుతూ ఉంటుంది, గోడ దగ్గరికి వచ్చింది అని అర్థమవుతుంది. స్లోగా నడిచి దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ మళ్ళీ దూరం దాకా వెళ్ళి